ఎంతో దూరం నుంచి వస్తే లోపలికి అనుమతించరా అంటూ ఆందోళన. వాళ్ళంతా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారు, కష్ట నష్టాలకు వచ్చిన వారు. అయినా గడిచిన 5 ఏళ్ల పాటు వారికి తాడేపల్లి ప్యాలెస్ దరిదాపులోకి రావడానికి కూడా అనుమతి లేదు. భద్రత పేరుతో ఎన్నాళ్ళు సృష్టించిన వలయాలన్నింటిని తొలగించడంతో ఇప్పుడు వారు ప్యాలెస్ గేట్ వరకు రాగలిగారు. కానీ ఆయన భద్రతా సిబ్బంది లోపలికి రానివ్వలేదు. దీంతో ఆ క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ అధినాయకుడు దర్శనం లభించలేదు. తాడేపల్లిని జగన్ క్యాంప్ కార్యాలయం వద్దకు శుక్రవారం వచ్చిన వైకాపా కార్యకర్తల పరిస్థితి. పార్టీ కార్యకర్తలకు జగన్ ఎన్నాళ్ళకు కలుస్తున్నారని తెలిసి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వైకాపా కార్యకర్తలు తాడేపల్లి చేరుకున్నారు. అయితే జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పట్లాగే ఇప్పుడు ముందస్తు అపాయింట్మెంట్ ఉన్నవారిని ఆయన క్యాంప్ కార్యాలయంలోకి అనుమతించారంటూ ఇక్కడ ఒక పచ్చి అబద్ధాన్ని రాసుకొచ్చారు. ముందస్తు అపాయింట్మెంట్ ఏం కాదు, దాదాపుగా 250 మందిని కలిశారు. టోటల్గా 3,500 మంది దాకా వచ్చారు. అయితే అక్కడ అంతమందిని ఒకటి జగన్ ఇక్కడ చేసే తప్పేంటయ్యా అంటే బయటకు వచ్చి అందరికోసారి నమస్కారం పెట్టి వెళ్తే సరిపోతుంది. అది చేయలేదు జగన్. వచ్చిన వాళ్ళ వరకు లోపల కలిసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతమందిని కలుస్తున్నారు? 10 మందినో 5గురినో కలుస్తున్నారు. మిగతాదంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి వింతపత్రాలు తీసుకోవడానికి ఏం లేదు, వచ్చి తనని కలవడానికి వస్తున్నారు. ఇది తేడా. కాకపోతే దాన్ని ఎలా వక్రీకరించి చెప్పాలో అట్లా వక్రీకరించి చెప్పడం అన్నటువంటిది సహజంగా ఈనాటికి చెల్లింది. అదే నడుస్తుంది.